బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నమాజులు చేయటం ఇటీవల హాట్ టాపిక్గా మారింది. ఇలా రోడ్లపై నమాజులు చేయటంపై అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు వేటు వేశాయి. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరింది. కాగా ఉత్తరాఖండ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సమర్థించారు. అంతేకాదు ముస్లిం దేశాల్లో కూడా ఇలా రోడ్లపై నమాజులు చేయరని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయడాన్ని ఒక హక్కుగా భావించకూడదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో తరచూ రోడ్లపై ముస్లింలు నమాజ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రోడ్లపై నమాజులు చేయడమంతా ఆయా ప్రాంతాల్లో జనం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే ఇందులో మతపరమైన అంశాలు ముడిపడి ఉండడంతో ప్రభుత్వ అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నది ప్రభుత్వ అధికారుల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సామాజిక నమాజులు చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్రంగా సీరియస్గా పరిగణించింది. ఇలా రహదారులపై నమాజులు చేయడం వల్ల ఆయా ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావించింది. అంతేకాదు సదరు ట్రాఫిక్ జామ్ల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్తరాఖండ్ సర్కార్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సామాజిక నమాజులు చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు నిబంధనలు ప్రవేశపెట్టింది. కాగా ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా బహిరంగ ప్రదేశాలలో నమాజులు చేయడాన్ని గతంలో హర్యానా కూడా నిషేధించింది. అంతేకాదు హర్యానా బాటలో అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా నడిచాయి. ఇటీవల ఈ జాబితాలోకి ఉత్తరాఖండ్ సర్కార్ కూడా చేరింది. కాగా రహదారులపై నమాజులు చేయడంపై గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. రహదారులు అందరికీ సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. కాగా మసీదుల్లో చేసుకోవాల్సిన నమాజులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే రహదారులపై చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కాగా ఉత్తరాఖండ్ సర్కార్ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కువ మంది ప్రజలు సదరు నిర్ణయానికి మద్దతు పలకడం విశేషం. ఇదిలా ఉంటే థామీ నాయకత్వంలోని ఉత్తరాఖండ్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంపూర్ణ మద్దతు పలికారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం థామీ ఎంతో ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు. ఎవరి ఆచార వ్యవహారాలు వారు పాటించడంలో ఎలాంటి తప్పు లేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ల పేరుతో శాంతి భద్రతలకు భంగం కలిగించడం సరైన పద్ధతి కాదన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. అంతేకాదు దేశంలోని మత సామరస్య వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి అనాలోచిత పనులకు పాల్పడుతున్నారని గిరిరాజ్ సింగ్ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు ముస్లిం దేశాలలో కూడా బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేసే పద్ధతులు లేవన్నారు. కేవలం భారత్లోనే శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి పద్ధతులను కొంతమంది ఎగదోస్తున్నారని గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఏదేమైనా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయడంపై వేటు వేసినందుకు ఉత్తరాఖండ్ సర్కార్ను తాను అభినందిస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. అలాగే పండుగల పేరుతో గోవులను వధించడం, వీధుల్లో బలులివ్వడంపై కూడా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి గోమాత ప్రతీక అన్నారాయన. అంతేకాదు పాకిస్తాన్లోనూ గోవులను ఎంతో పవిత్రంగా చూస్తారని ఆయన వెల్లడించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని ఎవ్వరూ ప్రయత్నించినా సహించేదే లేదని ఆయన వెల్లడించారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయడాన్ని హక్కుగా భావించరాదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ విషయంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. బహిరంగ ప్రదేశమంతా సమాజంలో అన్ని వర్గాలకు చెందినదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే నమాజుల పేరుతో బహిరంగ ప్రదేశాలను, రహదారులను సమాజంలోని ఒక వర్గం వాడుకోవడం ఏ విధంగానూ సమంజసం కాదని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. అలాగే ప్రైవేట్ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కూడా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలోని ఏ వర్గమైనా సరే ప్రజల భద్రత, శాంతి భద్రతలకు లోబడే మతాన్ని ఆచరించుకోవచ్చని పేర్కొంది. అయితే సమాజంలోని ఇతరుల హక్కులకు లోబడే సదరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది.
మొత్తంగా పబ్లిక్ స్థలాలపై సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులుంటాయన్న విషయాన్ని ఎవ్వరూ మరవకూడదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదేమైనా బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.